బాధ్యతలు కొనసాగిస్తున్నాయి. ఎవరు మమ్మల్ని చర్చలకు పిలవడం కానీ మాతో డిస్కస్ చేయడం కానీ ఏం లేకుండా మ్యాండేటరీ సర్వీస్ కోసం కౌన్సిలింగ్ అక్టోబర్ 1న కండక్ట్ చేస్తాం. మా ఒపీనియన్ తీసుకోకుండా మేము ఎన్నిసార్లు చేసిన గవర్నమెంట్ మాతో చర్చలు జరగడానికి రెడీగా లేదు. దానికి మోర్ దాన్ 1000 మెంబర్స్ డాక్టర్స్ కాకతీయ గాంధీ ఉస్మానియా నుంచి ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. అది ఒకే ఒక డిమాండ్, టెంపరీ మ్యాండేటరీ గవర్నమెంట్ సర్వీస్ అనేది మేము చేయడానికి సిద్ధంగా లేము. మాకు పర్మనెంట్గా జీవితాంతం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మా సర్వీసెస్ సంవత్సరం యూజ్ చేసుకున్నాం. ఎప్పుడు హాస్పిటల్లో సీరియస్గా పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి కూడా వాళ్ళ రైట్స్ కోసం ప్రొటెక్ట్ చేసుకుంటున్నందుకు ఒక్కసారి చేయాలని ఎవరికి కూడా ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. కానీ ఎందుకు ఇలాంటి వచ్చింది పరిస్థితి మొత్తం ఇప్పుడు కానీ మన గుంపెట్టకపోతే మొత్తం తీసుకొచ్చేస్తాం. మరి మొత్తం ఇప్పటి నుంచి మన పిల్లలు కానీ మన జూనియర్స్ కానీ ఎవరు వస్తున్నారో అలవాటు పడిపోవాలి. అందుకని ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం, ధర్నా చేద్దాం. మేము చేసే డిమాండ్స్ అన్ని న్యాయపరమైనవి. ఇప్పుడు మేము అనుకోవడం ఏంటి అంటే ఆయన దాకా మా విషయం వెళ్ళలేదు. అన్ని రిప్రజెంటేషన్స్ మేము స్టేజ్ వాళ్ళకి ఇస్తున్నా కానీ అది ఆయన దాకా వెళ్ళలేదు. ఎందుకంటే డిమాండ్స్ అన్ని ఆయన చెప్పినవి. మన టీఆర్ఎస్ మొదట మన చేతికి సంఖ్య లేదు. అందుకనే డిఎంఈ గారు చాలాసార్లు రిప్రజెంటేషన్ ఉండేది కాబట్టి మేము మాట్లాడడానికి ఆయన ఏం చేశాడంటే మేము మీకు చెప్తాము అన్ని చెప్తాము అనుకుంటా టెంపరీ మ్యాండేటరీ సర్వీస్కి 3 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 3 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి సడన్గా చేసేయడం అనేది నాకు అసలు ఏం మాకు చెప్పలేదు. మేము అడిగేది 6 మంత్స్ నుంచి మీకు రోజు వచ్చేసారి మేము మాకు బాగున్నాయని చెప్పినప్పుడు ఒక్కసారి మాకు కూర్చొని ఎందుకు మాట్లాడకుండా మమ్మల్ని బయటకు నెట్టించేసి మేము అందరం కలిసి మాట్లాడుతున్నప్పుడు బయటకు నెట్టించేసారు. అది ఖచ్చితంగా ఆ డిఎంఈ తప్పే, మా తప్పు మేము చెప్తున్న దాని ప్రకారం ఏమైతే సమస్యలకు సంబంధించి